ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా మా ఆయన ఎంత మంచివాడో అనిపిస్తుంది. అటు సైడ్ వెళ్ళినాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళి వాటర్ తీసుకొచ్చే వాళ్ళం. ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు కదా. సో మాకు దగ్గరలో రాయపట్నం ఉంటుంది, కోట్లింగాలు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి. ఈ రాయపట్నం ఒక 20 ఉంటుంది అనుకుంటా. సో అక్కడికి వెళ్ళి వాటర్ అయితే తీసుకొస్తున్నాం. ఎందుకు ఎవరికి అంటే మా హస్బెండ్ వాళ్ళ సార్ కోసం. మేము లీవ్లో ఉన్నాం కదా, అటు సైడ్ వెళ్తున్నావు కదా, వాటర్ అయిపోయినాయిరా గంగ నీళ్ళు మీ దగ్గరనే కదా తీసుకురా అని చెప్పిండంట. ఒక 10 లీటర్స్ ఏమన్నాడంట. సో నాకు అది అటు సైడ్ వెళ్ళినాం కాబట్టి అక్కడ దాకా పోయినాక క్యాన్లు కొంటూ ఉంటే ఆ విషయం నాకు చెప్పిండు. సో నేనన్న అవసరమా ఇక్కడ నుండి క్యాన్లు కొని తీసుకెళ్ళడం అని అంటే, మా సార్ చాలా మంచివాడు, నన్ను ఒక కొడుకులా ట్రీట్ చేస్తాడు అని అన్న తర్వాత నేను ఇంకా ఏం మాట్లాడలేదు. ఈ రోజులలో అంత మంచిగా ట్రీట్ చేసే వాళ్ళు దొరకడమే కష్టం. సో దొరికిన వాళ్ళని మంచిగా మనం కాపాడుకోవాలి. ఒక రూపాయి పోయినా కూడా మంచిగా కాపాడుకోవాలనిపిస్తుంది నాకైతే. సో అందుకే మేమైతే వాటర్ అయితే తీసుకెళ్తున్నాం. క్యాన్ 10 లీటర్స్ దొరకలేదు అసలు, 5 లీటర్స్ 2 తీసుకొని అయితే వాటర్ తీసుకొని అయితే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినాక కూడా ఫోన్ చేసిండు, కాల్ చేసి వాటర్ తీసుకొచ్చినావా వచ్చిరా ఇంటికి అని చేసిండు. సో అప్పుడు అర్థమైంది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. సో ఇక నేను ఇంకేం అనలేదు. సో తీసుకొచ్చినాం, ఆయనకైతే ఇచ్చేసినాం వాటర్. సో వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అడగడం మర్చిపోయినా, మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం తీసుకొస్తాం మీకు కూడా. బాయ్, థ్యాంక్ యూ.